నమస్కారం వార్తలకు స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం ఎయిమ్స్ లో కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ భారత్ ను కోవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని పిలుపు హుజూరాబాద్ లో వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న మంత్రి ఈటెల కోవిడ్ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచన బడ్జెట్ లో వ్యవసాయాభివృద్ధి కోసం తీసుకునే చర్యలపై ప్రధాని వెబినార్ పరిశోధన మరియు అభివృద్ధిలో ప్రైవేటు రంగాల భాగస్వామ్యం పెరగాలని వెల్లడి వచ్చే 2 ఏళ్లలో ఉచితంగా మరో 1 కోటి ఎల్పీజీ కనెక్షన్లు గత 4 ఏళ్లలో 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ అందించిన కేంద్రం కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కోవిడ్ టీకా వేయించుకున్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 40 నుంచి 59 సంవత్సరాల్లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ఈ రోజు నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రధాని తొలి డోస్ టీకాను తీసుకున్నారు. తాను తొలి డోస్ టీకా తీసుకున్నట్లు మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కోవిడ్ కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. మనమందరం కలిసి భారత్ను కోవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్ కు వెళ్లి కోవిడ్ టీకా తీసుకున్నారు. सर को भारत बायोटेक की कोवैक्सीन दिया गया है फर्स्ट डोज, अभी 28 डेज में सेकेंड डोज पेंडिंग है. तो और पूछताछ की है सर, हम कहाँ से बिलोंग करते वगैरह बात हुए सर से. और वैक्सीन देने के बाद सर ने बोला लगा भी दिए, पता भी नहीं चला करके. I think it's very nice to say the, ఎయిమ్స్ sir. When did you came to know? Today only I came to know. Morning. Today morning only. It was very nice. Sir also is very comfortable. ఎయిమ్స్ వైద్యశాల నర్సు పి నివేది ప్రధానికి టీకా ఇచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను ప్రధాని మోదీకి ఇచ్చినట్లు ఆమె తెలిపారు. మరో 28 రోజుల తర్వాత ప్రధానికి సెకండ్ డోస్ ఇస్తామన్నారు. టీకా వేసుకున్న తర్వాత మోదీ తనతో మాట్లాడారని, టీకా వేసుకున్నట్లే తెలియలేదని మోదీ తనతో చెప్పినట్లు నర్సు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రధాని మోదీ వస్తున్న విషయం ఈ ఉదయమే తెలిసిందని చెప్పారు. నర్సు నివేదితో పాటు మరో నర్సు రోషమా అనిల్ కూడా ఆ సమయంలో వ్యాక్సిన్ సెంటర్లో డ్యూటీలో ఉన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. హుజూరాబాద్ లోని ప్రాంతీయ ఆసుపత్రిలో కోవిషీల్డ్ టీకా తొలి డోస్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా 2వ దశ వ్యాప్తి లేదని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లకి, అందులో పనిచేసిన ఇతర సిబ్బందికి మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ చేసి 2వ డోస్ కూడా ఇవ్వడం జరిగింది. 2వ విడతగా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకి, ఐసీఎంఆర్ ప్రోటోకాల్ మేరకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి స్టాఫ్కి, గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ పర్సనల్స్కి 2వ విడతగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మార్చి 1వ తారీఖు నాడు ఇవాళ భారత ప్రభుత్వ ఆదేశాల మేరకి ఇక్కడ 60 సంవత్సరాల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, 45 సంవత్సరాల పైబడి వయసు కలిగి కోమార్బిడిటీ కండిషన్స్, షుగర్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, లివర్ పేషెంట్స్ కావచ్చు, బీపీ పేషెంట్స్ కావచ్చు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా
వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఈరోజు ప్రభుత్వపరమైనటువంటి కొన్ని హాస్పిటళ్లలో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటళ్లలో వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మా డిఎంఈ గారు, అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా డిఎంహెచ్ఓ గారు, ఇతర డాక్టర్ల సమక్షంలో 10:30 గంటలకు ఇక్కడ వ్యాక్సిన్ హుజరాబాద్ హాస్పిటల్లో లాంచ్ చేయడం జరిగింది. మొట్టమొదటి వ్యాక్సిన్ నేనే ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీన్ని మరింతగా విస్తరించి అన్ని గవర్నమెంట్ పిఎస్సీలలో కానీ సెకండరీ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఏరియా హాస్పిటల్ కావచ్చు, సిహెచ్ఎల్ కావచ్చు, జిల్లా ఆసుపత్రి కావచ్చు, టెరిషరీ కేర్ హాస్పిటల్స్ కావచ్చు, అన్నిట్లో కూడా నిరంతరంగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైతే తీసుకోలేదో ఈ వ్యాక్సిన్ పట్ల రకరకాల కథలు నమ్మాల్సిన అక్కర లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వ్యాక్సిన్ అన్ని దేశాల్లో కూడా ఇచ్చుకుంటా ఉన్నారు. మన దేశంలో మన రాష్ట్రం కూడా ఇచ్చుకుంటా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా భయపడే అక్కర లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందరికీ వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి తొందరపడకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. కోవిడ్ టీకా తీసుకోవాలనుకునేవారు మొబైల్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా covid.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్కి వచ్చిన లింక్ ద్వారా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కోవిడ్ టీకా తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వారంలో కనీసం 4 రోజులకు తగ్గకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేలా రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీ కార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసిన వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులే అని తెలంగాణ వైద్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాబోయే వారం రోజుల్లో 1000కు పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్ చైర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో 60 ఏళ్లకు పైబడిన వారు, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు 50 లక్షల మంది ఉంటారని అంచనా. రాష్ట్రంలో 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 138 సెకండరీ కేర్ ప్రభుత్వ ఆసుపత్రులు, 23 టెరిషరీ కేర్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ కలిగిన 333 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. నేటి నుంచి వీటన్నింటిలో టీకా రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్ చేస్తారు. ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఆసుపత్రుల్లోనూ రిజిస్ట్రేషన్, ఆ వెంటనే టీకా వేస్తారు. జూన్, జూలైలోగా ఈ వర్గాలకు 2 డోసులు ఇవ్వడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేస్తున్నారు. కోవిడ్ టీకా తీసుకోవాలనుకునేవారు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా covid.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరూ రిజిస్టర్ చేసుకుని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ట్విట్టర్లో సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. 2021-22 ఆర్థిక బడ్జెట్లో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ వెబినార్లో వివరించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం 16.50 లక్షల కోట్లకు పెంచడంతో పాటు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి 40,000 కోట్లకు పెంచినట్లు చెప్పారు. సూక్ష్మ నీటిపారుదల నిధిని రెట్టింపు చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఆహార ప్రాసెసింగ్ విప్లవం అవసరమని చెప్పారు. ఇది 2-3 దశాబ్దాల క్రితం జరిగి ఉంటే దేశానికి మంచి జరిగేదని ప్రధాని మోదీ తెలిపారు. उनके सामर्थ्य को बढ़ाना ये आज समय की मांग है, बहुत जरूरी है। वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट, इस योजना कैसे हमारे उत्पादों को विश्व बाजार तक लेकर जाएं, इसके लिए हमें पूरी ताकत से जुटना होगा।
साथियों, सिर्फ खेती ही नहीं, यहां तक कि फिशरीज सेक्टर में प्रोसेसिंग का भी एक बहुत बड़ा स्कोप हमारे यहां है। भले ही हम दुनिया के बड़े फिश प्रोड्यूसर हैं, एक्सपोर्टर में से एक है, लेकिन प्रोसेस्ड फूड के इंटरनेशनल मार्केट में हमारी उपस्थिति बहुत सीमित है। भारत की फिश ईस्ट एशिया से होते हुए प्रोसेस्ड फॉर्म में विदेशी मार्केट तक पहुंची है। ये स्थिति हमें बदलनी होगी। साथियों, इसके लिए जरूरी रिफॉर्म्स के अलावा करीब 11,000 करोड़ रुपए की प्रोडक्शन लिंक इंसेंटिव्स की योजना भी सरकार ने बनाई है, जिसका लाभ इंडस्ट्री उठा सकती है। रेडी टू ईट, रेडी टू कुक, फल सब्जियां हो, सी फूड हो, मोजारेला चीज हो, ऐसे अनेक उत्पादों को प्रोत्साहित किया जा रहा है। कोविड के बाद देश और विदेश में ऐसे बेहतरीन प्रोडक्ट्स की डिमांड कितनी बढ़ गई है, ये आप मुझसे बेहतर जानते हैं। साथियों, ऑपरेशन ग्रीन्स योजना के तहत किसान रेल के लिए सभी फलों और सब्जियों के परिवहन पर 50% सब्सिडी दी जा रही है। किसान रेल भी आज देश के कोल्ड स्टोरेज नेटवर्क का सशक्त माध्यम बनी है। ये किसान रेल छोटे किसानों, मछुआरों को बड़े बाजार और ज्यादा डिमांड वाले बाजार से जोड़ने में सफल हो रही है। ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం వరకు 24 గంటల వ్యవధిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వాళ్లు ఒక్కరు కూడా లేరని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్లో 16,836 కేసులు నమోదు కాగా 16,780 మంది కోలుకున్నారు. 56 మంది మరణించారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే ఉజ్వల పథకం కింద మరో 1 కోటి ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 2 ఏళ్లలో వీటిని అందించనున్నారు. ఇది పూర్తయితే 100% కుటుంబాలు ఎల్పీజీని వినియోగించినట్లవుతుందని ఇంధన శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ఎల్పీజీ కనెక్షన్ కు నామమాత్రపు ధృవీకరణ పత్రాలు సరిపోతాయని కపూర్ చెప్పారు. అలాగే గ్యాస్ వినియోగదారులు ఇకపై ఒకే డిస్ట్రిబ్యూటర్ ద్వారా కాకుండా దగ్గరలో ఉన్న 3 డీలర్స్ ను ఎంపిక చేసుకునే సౌకర్యం తీసుకురానున్నారు. డిమాండ్నో ఇతర కారణాలతోనో గ్యాస్ లేదనే సమాధానం రాకుండా ఈ వెసులుబాటు తీసుకురానున్నారు. గడిచిన 4 ఏళ్లలో 8 కోట్ల మంది పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం అందించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 29 కోట్లకు చేరింది. రాబోయే 2 ఏళ్లలో 1 కోటి కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ పొందడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు దాన్ని సులభతరం చేశామని తరుణ్ కపూర్ తెలిపారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఉజ్వల యోజన పథకాన్ని 2016 మేలో తీసుకొచ్చారు. తొలుత 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు వీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 2018లో దాన్ని 8 కోట్లకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 12వ విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ నేటి నుంచి ప్రారంభమైంది. 1 గ్రాముకు సమానమైన ఎస్జీబీ ధరను భారతీయ రిజర్వ్ బ్యాంకు 4,662గా నిర్ణయించింది. ఈ నెల 5 వరకు ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్బీఐ పేర్కొన్న పోస్టాఫీసులు లేదా బీఎస్సీ, ఎన్ఎస్సీ ద్వారా ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేయాలి. బాండ్ కాల పరిమితి 8 ఏళ్లు. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత మదుపరులు కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోలకు సమానమైన ఎస్జీబీల కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇక అవిభక్త హిందూ కుటుంబాలు 4 కిలోల వరకు, ట్రస్టులు, యూనివర్సిటీల వంటి సంస్థలు 20 కిలోలకు సమానమైన ఎస్జీబీలకు దరఖాస్తు చేయవచ్చు. ఈ బాండ్స్ పై 2.5% వార్షిక వడ్డీ వస్తుంది. ప్రతి 6 నెలలకు మదుపరుల బ్యాంకు ఖాతాలో వడ్డీ జమవుతోంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసే ప్రతి గ్రామ్ బాండ్పై 50% డిస్కౌంట్ లభిస్తుంది. రిడీమ్షన్ సమయంలో వచ్చే మూలధన లాభాలపై ఆదాయ పన్ను మినహాయింపు ఉంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దయింది. ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరు కావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దయింది. ఈ నెల 4-5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందించారు. అకస్మాత్తుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దయింది. కాగా ముఖ్యమంత్రుల సమావేశం కూడా రద్దయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ నివారణ దిశగా అమెరికాలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన కోవిడ్ టీకాకు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం ముద్రపడింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. కరోనా నుంచి J&J టీకా సమర్థవంతమైన రక్షణ కల్పిస్తోందని FDA పేర్కొంది. 3 వేర్వేరు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత తీవ్రత ఎక్కువగా ఉన్న COVID-19 కేసుల్లోనూ ఈ టీకా 85% రక్షణ కల్పిస్తుందని తేలింది. దక్షిణాఫ్రికా రకంపై కరోనాపై కూడా దీని ప్రభావం ఆశాజనకంగా ఉందని చెబుతున్నారు. కరోనా వైరస్ నిరోధానికి ఇతర టీకాలు 2 డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కేవలం 1 డోసుతోనే ఈ టీకా ఆ స్థాయిలో పనిచేయడం విశేషం అని FDA పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు యాంటోనీ ఫౌచి మాట్లాడుతూ అధిక రక్షణ సామర్థ్యం కలిగిన టీకాలని మేం వాడుకలోకి తెస్తున్నాం అని తెలిపారు. ఈ టీకా సోమవారం నాటికి పలు రాష్ట్రాలకు సరఫరా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా అమెరికాలో మార్చి చివరి నాటికి 2 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని J&J సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ ఇప్పటికే యూరోప్లోనూ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఇప్పటికే ఫైజర్, బయోఎన్టెక్, మోడెర్నా టీకాలు వినియోగిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు తొలి విజయం నమోదు చేసింది. యూరప్ టూర్లో జర్మనీ వేదికగా జరిగిన 4 మ్యాచ్ల టోర్నీలో తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 6-1 గోల్స్ తేడాతో ఇండియా గెలుపొందింది. గోల్ కీపర్ పియా శ్రైజేష్ జట్టుకు నేతృత్వం వహించాడు. 12 నెలల తర్వాత ఆడుతున్న భారత జట్టు ప్రత్యర్థి టీంకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. భారత్ తరఫున నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, ఆకాష్ దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ గోల్స్ చేశారు. ఇరు జట్లలో తొలి గోల్ భారత్ తరఫున పెనాల్టీ కార్నర్ ద్వారా సాధించగా 14వ నిమిషంలో జర్మనీ మొదటి గోల్ కొట్టింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత వివేక్ సాగర్ వరుసగా 2 గోల్ సాధించడం వల్ల ఇండియా 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఆతిథ్య టీంను ఎక్కడ కోలుకొనివ్వలేదు. తదుపరి మ్యాచ్ మార్చి 2న జర్మనీతో జరగనుంది. మార్చి 6-8 తేదీల్లో గ్రేట్ బ్రిటన్తో టీమిండియా ఆడనుంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎయిమ్స్ లో కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ భారత్ను కోవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని పిలుపు. హుజూరాబాద్ లో వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న మంత్రి ఈటెల కోవిడ్ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచన. బడ్జెట్లో వ్యవసాయాభివృద్ధి కోసం తీసుకునే చర్యలపై ప్రధాని వెబినార్. పరిశోధన మరియు అభివృద్ధిలో ప్రైవేటు రంగాల భాగస్వామ్యం పెరగాలని వెల్లడి. వచ్చే 2 ఏళ్లలో ఉచితంగా మరో 1 కోటి LPG కనెక్షన్లు. గత 4 ఏళ్లలో 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ అందించిన కేంద్రం.